నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోన్ల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీది. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేడ చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమున ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టినని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, ఇక్కడ చూడండి, యోసేపు ఆశీర్వదిస్తున్నాడు. అంటే యాకోబు యోసేపు సంతానాన్ని ఆశీర్వదించి, నీవు కానాను దేశంని నీవు స్వాధీనపరచుకొని అది నీకు స్వాస్థ్యముగా నేను నీకు ఇస్తున్నానని ఒక మాట చెప్పాడు. చూడండి, ప్రారంభం ఎక్కడ జరిగింది? కానానులో ప్రారంభమైంది. కానానులో ప్రారంభమై వారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు నుండి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? కానాను నుండి. అసలు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది? చెప్పండి, చెప్పాలి. కరువు ఎక్కడొచ్చింది? కానానులో వచ్చింది. కానానులో కరువు ఉంటే ప్రార్థనలు చేస్తే కరువులు పోవా? చెప్పండి. అయ్యో మాట్లాడరేంటబ్బా? ప్రార్థనలు చేస్తే కరువు పోదా? ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఇంట్లో పరిస్థితులు బాలేవు. మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తుండగా నేను ఒక మాట చెప్పాను. 95% విడాకులు ఎందుకు జరుగుతాయో తెలుసా? కారణం ఏమిటో తెలుసా? ఎవరు చెప్పగలుగుతారు? కాదు, డబ్బు. కరువు అంటారు దానిని. ఎప్పుడైతే కరువు ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది కరువు? డబ్బులు లేనప్పుడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఒకరిని ఒకరు విడిచిపెట్టేసి విడాకులు తీసుకొని వెళ్ళిపోతారంట. ఎక్కడికి వెళ్తారంట? డబ్బు ఉన్నోడి దగ్గరికి వెళ్తారంట. మరి వాడి దగ్గర డబ్బు అయిపోతే చెప్పండి, అలా ఎంతమంది దగ్గరికి వెళ్తాము? దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళండి. మన్నాను కురిపిస్తాడు దేవుడు నీకు. ఎడారిలో కూడా నీకు నీళ్ళని ఇస్తాడు దేవుడు. దేవునికి కరువు ఇవన్నీ తెలియదండి. నీవు మొరపెట్టు, ఉత్తరం ఇస్తాడంటున్నాడు. కరువు ఉందా? అవునా నాన్న, ఇదిగో తీసుకో, మన్నా తీసుకో, నీళ్లు తీసుకో. అంతేగాని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంటిలో సమస్యల వలన ఇంటిని విడిచిపెట్టమండి. మనం ఇంటిలో వారిని విడిచిపెట్టమండి. ఇంటిలో కరువు ఉందని చెప్పి మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. అమ్మో, ఈ కుటుంబమ్మా, మా నాన్న దగ్గర ఏమి లేదు, మా అమ్మ దగ్గర ఏమి లేదు, మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిల బాధ్యత నేను తీసుకోవాలా, ఇంత భారమా, నా వల్ల కాదు. ఏం చేస్తాడు? జంపు. ఎక్కడైతే కరువు ఉందో మోకరించండి. ఎక్కడైతే కష్టం ఉందో మోకరించండి. దేవుడు ఘోషంగా మార్చేస్తాడు ఆ ప్రాంతమని దేవుడికి స్తోత్రం. ఏ ప్రాంతమునైనా దేవుడు ఘోషేలుగా మార్చగలుగుతాడు. కరువు ఉందని మాత్రము అవతల బాగుందని చెప్పి కుటుంబాన్ని వెలివేయకండి దయచేసి. అర్థమైందా? కరువులోని కలిసి నిలబడండి. కుటుంబంతో కలిసి ప్రయాణించండి. వారి కష్టంలో మీరు కూడా బాధ్యత వహించండి. పాలి భాగస్తులు కాండి. కష్టములో, కరువులో. వివాహంలో వాగ్దానములు ఇస్తారు కదా అందరూ. ఎంతమందికి పెళ్ళైన వారు ఉన్నారండి? చేతులు ఎత్తండి. మగవారు ముఖ్యంగా వాగ్దానాలు గుర్తున్నాయా? గుర్తున్నాయి. అన్నకి గుర్తున్నాయి. ఇంకా మోసెస్ గుర్తున్నాయి? చెప్పు చెప్పు ఒకసారి. నీ భార్యకయ్యా నువ్వు ఇచ్చిన మాట ఎవరికో కాదు. చెప్పు ఒకసారి. లే
కష్టమందు, వినండి, అయిపోయా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోసెస్ భయపెట్టాలి, మోసెస్ చెప్పు మోసెస్. కష్టమందు, వ్యాధి అందు, కలిమి అందు, లేమి అందు, దుఃఖము, ఇంకా అన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను అనే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి. అయ్యో కష్టం ఉందా, నాకు వద్దు బాబో ఈ కష్టం నేను పడలేనని చెప్పి కుటుంబాన్ని మాత్రం విడిచి వెళ్ళిపోకండి. యోసేపు చూచాడు వారి కుటుంబం పడుతున్న కష్టము. అమ్మో నాకెందుకు వీళ్ళ బాధ్యత, భారం నా మీద ఎందుకు నేను మోసుకోవాలని మాత్రము యోసేపు అనుకోలేదండి. కష్టములోనైనా, దుఃఖములోనైనా, సుఖములోనైనా, భారములోనైనా, వ్యాధిలోనైనా యోసేపు కుటుంబాన్ని విడవలేదండి. కన్నందుకు కనీస విశ్వాసమైన చూపించాడు యోసేపు తన తల్లిదండ్రుల పట్ల. చదువుదామా. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని. చూడండి, ఈ ఆశీర్వాదములోని మొత్తం బైబిల్ మర్మం అంతా దాగున్నదండి. ఈ ఒక్క ఆశీర్వాదం, ఈ ఒక్క ఆశీర్వాదం చెప్పాలంటే నాకు సంవత్సరం పడుతుంది. దేవుని ప్రణాళిక మొత్తము ఈ ఆశీర్వాదములో దాగి ఉన్నది. చూద్దామండి ఏంటిదో. అందుకతడు, నేను వారిని దీవించడం నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండేది కనుక అతడు చూడలేకపోయాడు. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని వారిని కౌగలించుకొని, ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని, అంటే పెద్దవాడు నెత్తి మీద ఎడమ చేయి పెట్టాడు, చిన్నవాడు నెత్తి మీద కుడి చేయి పెట్టాడు. సహజంగా ఎలాగ ఆశీర్వదిస్తాం? పెద్దవాడిని చిన్నవాడిని ఇలాగ ఆశీర్వదిస్తాం, అవునా? కానీ యాకోబు ఏం చేస్తాడో తెలుసా? యోసేఫ్ కుమారుల్ని blessings have been reversed. ఎందుకో తెలుసా? యాకోబుకి దేవుని ప్రణాళికలు సమస్తము తెలుసు కాబట్టి, ఎఫ్రాయిముకి ఏమి జరగబోతుందో తెలుసు కాబట్టి, ఎఫ్రాయిము భూదిగంతముల వరకు చెదరగొట్టబడతాడు కాబట్టి, అన్యుల మధ్యలో వెళ్ళిపోతాడు కాబట్టి, వాడు కూడా ఆచారాలు, అన్యుల ఆచారాలు వాడు ఆచరిస్తూ వాడి దేవుణ్ణి వాడు మర్చిపోతాడు కాబట్టి, ఆశీర్వాదము ఒకవేళ నేను ఎఫ్రాయిము మీద ఉంచితే దేవుడు ఖచ్చితముగా ఆ ఆశీర్వాదము నెరవేర్చవలసినదే. సంఖ్యాకాండంలోని ఐ థింక్ 23:19 చూడండి మామ. దేవుడు అబద్ధమాడుట దాని కింద వచ్చినానికి రండి. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. నేను దానిని మార్చలేను. నేను మార్చలేను, దేవుడు కూడా దీవెనని మార్చలేడు. అందుకనే ఎప్పుడైనా మనం ఒకరిని దీవిస్తే ఆ దీవెనలు వారిని వెంబడిస్తాయట. అందుకనే దేవుడు అంటాడు, మీ నోటిలోని జీవము మరణము నీ నాలుకలో వశమై ఉన్నది. నీవు ఇదే నోటితో దేవుణ్ణి ఆరాధిస్తావు, మనిషి స్వరూపంలో నియమించిన మానవుల్ని నీవు ఇదే నోటితో శపిస్తావు. అటు విధముగా ఉండకూడదు అంటాడు. యాకోబుకి తెలుసు, నేను చిన్నవాడిని దీవిస్తే దేవుడు ఖచ్చితముగా ఆ దీవెనని వాడికి కలుగ చేయాలి. వాడి తర్వాత వాడి సంతానమునికి కూడా ఆ యొక్క ఆశీర్వాదమును కలుగ చేయాలి. అందుకని యాకోబు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? చిన్నవాడిని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో మనం చూసిన ఎడల 2 ఇంటివారు బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. యూదా ఇంటివారు, ఎఫ్రాయిము ఇంటివారు అని ఉంటుంది. ఎఫ్రాయిము గోత్రములు 10 గోత్రములు, యూదా వారిది 2 గోత్రాలు. యూదా
బెన్యామీను గోత్రము. మిగతా 10 గోత్రములు ఎఫ్రాయిము నుండి ప్రారంభం. ఎఫ్రాయిముతో 10 గోత్రములు. ఎఫ్రాయిము ఇంటి వారు అంటారు. వారు ఏమయ్యారో తెలుసా? ఎఫ్రాయిము నెబుకద్నెజారుకి ముందు అసూరు రాజు పరిపాలనలో చెదరగొట్టబడ్డారంట. అది నేను చెప్పడం లేదు. ఇర్మియా 50వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇటు విధముగా ఆశీర్వదించకపోతే, ఆ దీవెనలు వాడికి తోడై ఉండకపోతే ఈ రోజు మానవాళికి రక్షణ లేకుండా పోయేది. ఒక్క ఆశీర్వాదము వలన సర్వ మానవాళికి రక్షణ కలిగింది. వారు కుటుంబములో పిల్లలు 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 తరతరాలకి ఆ ఆశీర్వాదములు వెంబడించాయి. చూడండి ఎంత, చూడండి 50వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించింది. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటును మరచిపోయి కనుగొన్న వారందరూ వారిని భక్షిస్తూ వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశములో నుండి బయలువెళ్ళుడి, మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దాన్ని రప్పించుతున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుతున్నారు. వారి మధ్య నుండి చూడండి, ఈ గ్రంథం అంతా చదివితే ఇర్మియా గ్రంథంలోని వారందరూ భూమి దిగంతముల వరకు చెదరగొట్టబడ్డారంట. అయితే దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడికి ఏం ఆజ్ఞ ఇస్తాడంటే, ద గ్రేట్ కమిషన్ ఏం చెప్తాడు మాట? ఎందుకు దేవుడు ఒక మాట అన్నాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. అక్కడ యాకోబు ఆశీర్వదించాడు ఎఫ్రాయిముని. ఎఫ్రాయిము 10 గోత్రములు భూమి దిగంతముల వరకు చెదరగొట్టబడి అన్యులతో కలిసిపోయి దేవుణ్ణి మర్చిపోయి అన్యుల ఆచారాలు వారు ప్రాక్టీస్ చేస్తుండగా దేవుడు వారిని వెతుక్కుంటూ వచ్చాడు రక్షించటకు. దేవునికి స్తోత్రం. ఏ ఆశీర్వాదం అయితే నీ పిల్లల మీద పలుకుతావో దేవుడు ఆ ఆశీర్వాదం నెరవేర్చే వరకు నీ పిల్లల్ని విడవడంట. దేవునికి స్తోత్రం. That's why I tell people, bless rather than curse. దీవించండి. చిన్న వయసు నుండి నీ బిడ్డల్ని మీరు దీవించండి. దీవెనకరమైన మాటలు పలకండి. ఆ దీవెనలు వారి జీవిత కాలమంతా వెంబడిస్తాయి. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాడట. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, నువ్వు దీవిస్తున్నప్పుడు నీ మాటతో కాదు నువ్వు దీవిస్తున్నావు, దేవుని మాటతో నువ్వు దీవిస్తున్నావు. కాబట్టి ఆయన మాట ఆయన యొద్దకి వ్యర్థముగా రాదు. ఏ పని చెప్పున మాట బయలుదేరిందో అది పూర్తి చేసే వరకు విడిచిపెట్టాడంట దేవుడు. అందుకనే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది అయిపోయిన తర్వాత నేను మీతోని చాలా స్పష్టంగా క్రోనలాజికల్ ఆర్డర్ తోని నేను మీకు చూపిస్తాను బైబిల్లో నుండి. ఒక్క ఆశీర్వాదము ఎఫ్రాయిముని వెంబడించింది. ఆ ఆశీర్వాదము దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రము. బ్లెస్. ఇట్ ఇస్ గ్రేటర్ టు బ్లెస్ దన్ టు బిలాము బలాము ఉన్నారండి. ఏమైందండి? దూషించమని అడిగాడు రాజు. ఏం చేశాడు? దూషించడానికి బయలుదేరాడు, దూషింపలేకపోయాడు, ఆశీర్వదించి వెనకాలకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రము. ఒక్కసారి నీ మీద ఆశీర్వాదము దేవుడు పలికిన ఎడల ఏ దూషణము కూడా నీ మీద వర్తించదు. దేవునికి స్తోత్రం. Once God blesses you and you receive the blessings, nothing can take away that blessings from you. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి చెయ్యకుండునా. అందుకనే అంటాను, ప్రతిరోజు పెట్టండి మీ పిల్లలు నెత్తి మీద, తల మీద మీ హస్తము పెట్టి వారిని దీవించండి. ఒక ఎఫ్రాయిము లాగా, ఒక మనీషా లాగా నేను దీవిస్తున్నాను. ఒక శారా, ఒక లేయా, రేచల్, రెబెక్కా వంటి దీవులతో నేను మిమ్మల్ని
దీవిస్తున్నానని మీ పిల్లలకి చెప్పండి. ఆ దీవులు జీవిత కాలం అంతా వారిని వెంబడిస్తాయి. బ్లెస్ యువర్ చిల్డ్రన్. యాకోబుకి తెలుసు, ఒకవేళ మనష్షే దీవించబడి ఎఫ్రాయిము దీవించబడకపోయి ఉంటే ఈరోజు ఇశ్రాయేలుకి రక్షణ లేకుండా పోయేది, నశించిపోయేది. మొత్తం ఎఫ్రాయిము సంతానం 10 గోత్రముల వారంతా. చదువుదాము. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనష్షే తల మీద అండర్లైన్ చేసుకోండి దయచేసి. మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుతుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము లేకపోయిన కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను. పెద్ద కుమారుడు తప్పిపోయాడా, చిన్న కుమారుడు తప్పిపోయాడా? చిన్న కుమారుడు దొరికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గొప్ప విందు జరిగిందా, జరగలేదా? అదే ఈ కథ. అదే ఈ కథ. బైబిల్ అంతా ఈ సారాంశము. ఆది కాండములో ప్రారంభమై మొత్తం చివరి దాకా ఈ సారాంశం మీకు కనిపిస్తుంది. జనరల్ గా తప్పిపోయిన కుమారుడు అంటే ఒక వ్యక్తి గురించి మనం అనుకుంటున్నాం, కాదండి. అది ఎఫ్రాయిము సంతానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 10 గోత్రములకి చెందిన ఇశ్రాయేలు అని పిలువబడిన వారి గురించి మనం మాట్లాడుతున్నాము. ఎందుకంటే మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు ఇంటి యొద్దకు మాత్రమే పంపబడ్డాను అంటాడు. చాలా లింక్స్ ఉంటాయమ్మా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఐల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ బిడ్డల్ని మీరు దీవించడం మర్చిపోకండి. ఆ దీవెనలు వారి జీవిత కాలం అంతా వెంబడిస్తాయంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు పడిపోయినా కూడా దేవుడు వారిని తిరిగి, నీవు దీవించావు కాబట్టి, ఆ దీవెనలు వారి మీద ఉన్నాయి కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు వారిని తిరిగి లేవనెత్తుతాడు. ఆశీర్వాదములోని చాలా బలం ఉంటుందమ్మా. దీవెనలో చాలా గొప్ప శక్తి ఉంటుంది. దయచేసి మీ నోటిలో నుండి ఏం మాట్లాడతారు, ఏం పలుకుతారు? ఆశీర్వాదపు మాటలే, దీవెనకరమైన మాటలే. ఎందుకంటే ఆ మాటలు జీవమును, అధిక జీవమును మాత్రమే కలుగ చేస్తాయి. చదువుదామమ్మా. ఏమంటున్నాడో చూడండి. ఇది అండర్లైన్ చేసుకోండి ఈ వచనం దయచేసి. అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనముల సమూహమగునని చెప్పారు. అతని సంతానము జనముల సమూహము. ఇంగ్లీష్ లో ఏమంటదంటే ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ అంటాడు. అన్య జనముల సమూహములకి తండ్రి ఎవరో తెలుసా? ఎఫ్రాయిము. అన్య జనముల సమూహముకి తండ్రి ఎఫ్రాయిము. He will become the fullness of the Gentile, the father of the fullness of the Gentiles. అంటే ఏమిటో తెలుసా? సమస్త లోకాన్ని రక్షించే ప్రణాళిక ఎఫ్రాయిము ఇంటిలో నుండి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఆశీర్వాదములోనే సమస్త దేవుని ప్రణాళికలు దాచబడి ఉన్నాయి. అందుకనే అంటున్నానమ్మా, దేవుడు నిన్ను ఊరికనే పిలవలేదు. నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించటానికంట. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రము. అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదముగానే ఉంటుంది. దేవుడు మీ అందరినీ ఎందుకు పిలిచాడో తెలుసా? మిమ్మల్ని దీవించటానికి,
మిమ్మల్ని ఆశీర్వదించడానికి. అది ఎవరి చేత సాధ్యము కూడా కాదు మార్చటానికి. మీరు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, చనిపోయేదాకా ఆ దీవెనలు మీకు తోడై ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అంటాడు, భయపడుకుడి, జడియుకుడి, నేను నీకు తోడై ఉన్నాను. నా ఆశీర్వాదములు నీకు తోడై ఉన్నాయి, నా దీవెనలు నీకు తోడై ఉన్నాయి. ఏ ఆయుధము నీకు వ్యతిరేకముగా రూపింపబడినా కూడా ఎందుకో తెలుసా, వర్ధిల్లదు. నా ఆశీర్వాదము, నా దీవెనలు నీకు తోడై ఉన్నాయి కాబట్టి అది ఎవరు నీ యొద్ద నుంచి తొలగించడానికి వీల్లేదు. నేను ఇచ్చాను, నేను తిరిగి వెనకకి తీసుకోను. నేను చెప్పి చేయకుండా, నేను మాట ఇచ్చి స్థాపింపకుండా. మీరు ఎవరు సంగమా? మీరు ఎవరు చెప్పండి ఈరోజు? దేవుని చేత ఆశీర్వదించి దీవించబడిన వారు కాబట్టి మీకు ఏమియో. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాని మార్చాను. సంఘానికి మీరు ఎందుకు వస్తారో తెలుసా? అదే దీవులు తిరిగి పొందుకోవడానికి, అదే ఆశీర్వాదములు దేవుడు మీ మీద మరలా కృమ్మరించడానికి. You know, the church is a place where you come to be blessed. సంఘం ఎందుకో తెలుసా? ఆశీర్వదింపబడటానికి, దీవింపబడటానికి. ఆ దీవులు జీవిత కాలం అంతా మిమ్మల్ని వెంబడించడానికి మీరు సంఘమునికి వచ్చేది. God is in the business of blessing. He is not in the business of cursing. ఆయన శపించడానికి మిమ్మల్ని పిలవలేదు. దేని కొరకు పిలిచాడంట? మీరు తప్పిపోతారు అని తెలిసి కూడా ఆయన ఆశీర్వాదము మీ మీద నిలిపాడు. అందుకనే మీరు దొరికారు. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము తప్పిపోతాడు, చెదరగొట్టబడతాడు, అన్యులలో కలిసిపోతాడు, వాళ్ళ ఆచారాల్లో పాల్గొంటాడు అని తెలిసి కూడా యాకోబు దీవించాడు. ఎఫ్రాయిము తిరిగి దొరికాడు. దేవునికి స్తోత్రము. దొరికాడా లేదా చెప్పండి? ఎప్పుడైతే క్రీస్తు శిలువలో మరణించాడో ఇశ్రాయేలుకి రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఏమాత్రము విడవను, నేను నిన్ను ఎడబాయను. ఎందుకో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించాను కాబట్టి, నేను నిన్ను దీవించాను కాబట్టి. ఒకవేళ నా ఆశీర్వాదం నీ మీద నెరవేర్చబడకపోతే నేను అబద్ధికారుడిని అవుతాను అని దేవుడు చెప్తున్నాడు. నేను అబద్ధం ఆడటకు మానవుడిని కాను. You are blessed, you are chosen, you are royal priesthood in the name of Jesus. మీరు దీవించబడిన వారు, మీరు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడ్డారు. తిరిగి దేవునికి స్తోత్రం. ఆ దీవెనలు మీరు బ్రతుకు దినములంతా మిమ్మల్ని వెంబడిస్తాయి. ఆ తర్వాత పరలోక రాజ్యములో కూడా అదే విధంగా మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? చూడండి, ఒక్కసారి ఆశీర్వదింపబడితే ఆ ఆశీర్వాదములు ఎవడు చేత కాదు మార్చివేయటానికి, తీసివేయటానికి. మీరందరూ దీవించబడిన వారు, మీరందరూ ఆశీర్వదించబడిన వారు. దేవుడు అంటున్నాడు, రెట్టింపు అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత ఇదిగో మీకు. అందుకనే అన్నాను, దుఃఖముగా ఉన్నారా, బాధగా ఉన్నారా, భయపడుతున్నారా, చింతిస్తున్నారా, నా జీవితం ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నారా, నా బ్రతుకు ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అలా ఆలోచించడం మానేసి యెహోవా తండ్రి యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదము నా మీద ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు అని చెప్పండి. As long as his blessings are upon me, ఎవ్వడు ఆ ఆశీర్వాదము, ఆ దీవెనలు నా యొద్ద నుండి తీసివేయలేడు. శత్రువు ఒక మార్గం మీ యొద్దకి వచ్చినా తిరిగి 7 మార్గములో పారిపోవలసినదే. ఎందుకో తెలుసా? దేవుని ఆశీర్వాదం మీ మీద పలికేడు కాబట్టి. అందుకని చెప్తున్నాను సంగమా, భయపడకండి, చింతించకండి. బ్రదర్, మీరు ఉద్యోగం గురించి అన్నారు కదా, ఆలోచించకండి. God's blessings is upon you, Joseph. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, తండ్రి నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తము మాత్రమే జరుగును గాక.
నీ యావత్తు చిత్తము నా యొద్ద నెరవేర్చబడును గాక. ఇదే నేను కోరుచున్నాను నాయన తండ్రి. అది ఎప్పుడు ఎలా నువ్వు చేస్తావో నాకు అనవసరం, కానీ నువ్వు చేస్తావనే నమ్మకం మాత్రం నాకు ఉన్నది. ఎందుకంటే నీవు నన్ను ఆశీర్వదించావు కాబట్టి నేను దేనికి భయపడను. దేవునికి స్తోత్రం. భయపడనండి. మొక్కలు చూస్తే అలాగ అనిపించుకోలేదు. సంఘం నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తిరిగి అదే దిగులు, అదే సందేహం, అదే చింత, అదే భయము. భయపడకండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయి. అది ఎవ్వడు మార్చలేడు. దేవునికి స్తోత్రం. మరి కొద్ది మాటలతో నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. నేను సమయం ఉన్నప్పుడు ఈ అంశాన్ని నేను క్రమక్రమంగా I think it will take me at least 2 months or 3 months to complete this blessing. సో తప్పకుండా దేవుడు ఏ విధంగా యాకోబు ఆశీర్వదించిన దాన్ని బట్టి ఎఫ్రాయిముని ఏ విధంగా దేవుడు ఆదుకున్నాడో, ఏ కష్టాల నుండి దేవుడు ఎఫ్రాయిముని విమోచించాడో, తన మాట ఏ విధంగా నెరవేర్చాడో, దేవుడు అబద్ధం ఆడడాన్ని నిరూపించడానికి నేను ఈ వాక్య భాగంలో నేను మీతోనే పంచుకుంటాను. నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాము.